హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న నైట్ నాకు బాగా తలనొప్పి వచ్చేసింది. గోల్డ్ షాప్కి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ 9:30 పడుకుని మార్నింగ్ మళ్ళీ 8:30 ఆ టైంకి అయితే నిద్రలేసానండి. నిన్నంత తలనొప్పి వచ్చిందంటే వికారము, వాంతులు వచ్చేసినట్టు, ఇంకా అసలు ఏదో ఏదో అయిపోయింది నా తలంతని. భోజనం చేసిన తర్వాత గిన్నెలు కూడా తోమలేదండి. వంటగది ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు టైము 10 o'clock అవుతుంది. మార్నింగ్ 8:30కే లేచి ఫస్ట్ టిఫిన్ అయితే చేసుకుని తినేసాము. ఈరోజు ఎర్రనో ఉప్మా అయితే చేశానండి. ఉప్మా అయితే తినేసాము. అయినా కూడా కడుపంతా అదొక రకంగా బిళ్ళలు పవర్ పట్టేస్తే నొప్పి కింద వస్తుంది చూసారా, అలాగా నొప్పి కింద ఉంది రోజు అయితేని. ఇంకా త్వరగా అన్నం వండేసుకుని కొంచెం భోజనం చేసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. దానికన్నా ముందు మొత్తం గిన్నెలన్నీ సింక్లోనే ఉన్నాయండి. కుక్కర్ ఏంటి, అన్నం వండుకునేవి ఏంటి అన్నీ అందులోనే ఉన్నాయి. అవి అయితే క్లీన్ చేయాలి. అవి క్లీన్ చేసేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారండి. సో మటన్ కూర అయితే వండుతున్నాను ఇప్పుడు నేను. ఈ మటన్ అవి చాలాసార్లు వండే కాబట్టి ప్రాసెస్ అయితే ఏమి చూపించలేండి. నాకంత వీడియో తీసే ఓపిక కూడా లేదు. త్వరగా వంట అయితే పూర్తి చేసేస్తాను. మా షాను ఏమో టమాటా రైస్ చేయమ్మా అని అడుగుతుందండి. సో టమాటా రైస్ మటన్ కర్రీ అయితే వండుతున్నాను. తర్వాత ఇంకా నైట్ మిగిలిపోయిన అన్నం కూడా చాలా ఉండిపోయింది. అది కూడా పెరుగులో అయితే వేసుకుని తినేస్తాము. ఫస్ట్ అయితే గిన్నెలతో వేస్తానండి, తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఈరోజు అయితే పిల్లలకి మా హస్బెండ్కి బట్టల షాపింగ్కి అయితే వెళ్తున్నాము. నా తల చూసారు కదండి, నూనె ఎంత పెట్టాను అని ఒక రేంజ్లో వచ్చిందండి తలనొప్పి. మేము లలిత జ్యువెలర్స్కి పిల్లలిద్దరికి ఇయర్ రింగ్స్ కొనడానికి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ ఏంటంటే లలిత జ్యువెలర్స్ చాలా ఎక్కువ లైటింగ్ అండి, అంతా కూడా వైట్ లైట్ అనమాట. నాకేంటంటే లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను అనుకోండి, ఫోర్ హెడ్కి లైట్ డైరెక్ట్గా వచ్చి తగిలింది అంటే అది తలనొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. అసలు విపరీతమైన తలనొప్పి బైక్ మీద స్టార్ట్ అయ్యిందనమాట. ఇంక ఇంటికి వచ్చాక అన్నం ఎలా వండాను, అసలు అన్నం నేను ఎలా తిన్నాను ఏమీ నాకు తెలియలేదు. త్వరగా తినేసి ఇంకా గిన్నెలు తోమి ఓపిక లేదు, వికారము వాంతి వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని 9:15 ఆ టైంకి అయితే పడుకున్నానండి రాత్రి. మళ్ళీ 1 o'clock ఆ టైంకి మెలకు వచ్చిందనమాట. అప్పటికి తలనొప్పి అయితే తగ్గింది ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల. ఇంకైతే అలాగా 7 o'clock వరకు అలాగ పడుకున్నాను. ఇంకా మా వారు నాకు ఆకలేస్తుంది లెగ్సి టిఫిన్ చేయంటే ఇంకా టిఫిన్ అయితే చేసి మేమందరం కలిసి కూర్చుని టిఫిన్ తినేసరికి 8:30 అలా అయ్యిందండి. ఇంక ఇప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను. అయితే నేను కూర ప్రాసెస్ అయితే ఏమి చూపించాను, వీడియో తీయను అన్నాను కదండి. కాకపోతే ఈరోజు కూర నేను కొంచెం డిఫరెంట్గా వండుతున్నాను. మొన్న సంగీత మటన్ కర్రీది ఒక వీడియో అయితే పెట్టింది కదండి. సో అదైతే చూశాను. సరే ఈసారి ఇలా ట్రై చేద్దాము అనేసి అలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. కానీ మా వారు ఇలా వద్దు, ఎప్పుడు చేసేటట్టే చెయ్యి, నాకు అలాగే నచ్చుతుంది, ఇలా నచ్చలేదు అని అన్నారనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మగ్గపెట్టేసానండి. దాంట్లోకి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత కొంచెం పుదీనా అయితే వేసాను అనమాట. సేమ్ ఎగ్జాక్ట్గా సంగీత ఎలా చేసింది అలాగే చేశాను. నాకు కూర అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు ఇంట్లోని. సో అందుకనేసే మొన్న సంత నుంచి అల్లం అయితే తీసుకున్నానండి. 1/4 kg 50 రూపాయలంట. ఇంకా అన్నం పాడైపోతుందేమో అనేసి మొత్తం అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేస్తున్నాను. సో ఇది కొంచెం అయితే తీసుకుని మిగతాదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా అల్లం పేస్టు ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మటన్ ముక్కలను అయితే వేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. షాను లేరమ్మా, బయటికి వెళ్ళరు. కొద్దిసేపు అయ్యాక వస్తారే. ఇంకా నేను మటన్లో వాటర్ అది ఏమి వేయకుండా అలాగ ఉల్లిపాయలతో పాటు కాసేపు అయితే మగ్గపెట్టాను కదండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలను అయితే వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా వేయంగానే కలపకుండా కాసేపు మూత పెట్టేయాలి అని చెప్పింది సంగీత. హాయ్, మా షాను ఫ్రెండ్స్ వచ్చారండి ఈరోజు ఇంటికి ఆడుకోవడానికి. మన చెల్లేది కనిపెట్టు. పాప నువ్వు వెళ్ళినప్పటి నుంచి దాక్కుంటుందమ్మా అది.
మటన్లోకి టమాటా ముక్కలు అయితే వేసాను కదండి. టమాటా ముక్కలు చక్కగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇదంతా మటన్లోకి అయితే మిక్స్ చేసేసాను. నేను ఫస్ట్ టైం ఏంటి మటన్లోకి టమాటా వేయడము. నేను అసలు ఎప్పుడు చికెన్లోకి కానీ మటన్లోకి కానీ చేపల్లోకి కానీ టమాటా అయితే వేయమన్నమాట మేము. అయితే ఇంకా వీడియోలో వేయాలి అని ఉందనేసి వేసాను. మా వారికి అదే నచ్చలేదు. టమాటా ఎందుకు వేసావు అని అడిగారనమాట. ఇంక ఇప్పుడు దాంట్లోకి అయితే మసాలా పొడి నేను మొన్న మిక్సీ పట్టుకున్నది అయితే ఉన్నదండి, తడి మసాలా. అదైతే వేసుకుని కొంచెం ఉప్పు అది వేసేసి మిక్స్ అయితే చేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారమును. అయితే ఇందక్కడ పిల్లలు అయితే వచ్చారు కదండి, వాళ్ళు షాను క్లాస్మేట్ అనమాట. అమ్మాయి జస్విత వాళ్ళ ఇంటికి మా షాను ఎప్పుడైనా సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుందండి. అయితే వాళ్ళు ఏమి పక్కనేమి కాదు, వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటారనమాట. ఎల్బీ నగర్ బాలనగర్ అనుకుంటండి. సో వాళ్ళ పాప అడుగుతూ ఉంటుంది అనమాట, సెలవు ఇచ్చినప్పుడు మా ఇంటికి రా షాన్వి, మా ఇంటికి రా అంటే. ఇంక దీనికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. సో వెళ్తానమ్మా అంటే అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటానండి. ఎప్పుడు మన పిల్ల వెళ్తుందా, పాప రావట్లేదు కదా అనేసి ఈసారి మన ఇంటికే తనని రమ్మను, నువ్వు వెళ్ళడం కాదు అనేసి అన్నాను అనమాట. అయితే వాళ్ళ డాడీకి డ్యూటీ ఉందంటే అండి. సో వాళ్ళ డాడీ లేరు నన్ను తీసుకురావడానికి, షాన్వి మీ డాడీ వస్తారా అనేసి అడిగిందనమాట. సరే అనేసి ఇంకా మా షానుని వాళ్ళ డాడీ అయితే ఇద్దరు వెళ్ళి తనని రిసీవ్ చేసుకున్నారు. అయితే తనకి ఒక చెల్లి ఉందనమాట. సో ఇంకా ఇద్దరు కలిసి అయితే వచ్చారనమాట. ఇంకా ఈరోజు మా షాను ఎంత సంతోషంగా ఉందంటే, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదండి, ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగా ఆడుకుంటుంది. సో ఇంకోండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ హోటల్ స్టైల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. బట్ మా ఆయన ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది, నువ్వు ఎప్పుడు వండేదే బాగుంటుంది కదా అనేసి అన్నారు. మేమంతా కలిసి కూర్చుని భోజనం చేసేసరికి 1:30 అయ్యిందండి. ఈరోజు వంట పని అయితే త్వరగా కంప్లీట్ అయిపోయింది. 12:30 కల్లా వంట పని అయితే పూర్తి చేస్తాను. ఇంకా 1 o'clock అవుతుంది అనగా మేమందరం అయితే కూర్చుని భోజనానికి అయితే రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలంతా కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కలిసి అయితే చేసేస్తానండి. ఇంకంటే వాళ్ళంతా తిన్నాక మిగిలిన తర్వాత తిందాము, లేదు అంటే వాళ్ళంతా అయ్యాక వాళ్ళకి వడ్డించడానికి ఉండాలి కదా మనిషి అన్నట్టు నేను కూర్చోను అనమాట. వాళ్ళతో పాటు తింటూ నేను కూడా వడ్డిస్తూనే ఉంటాను, వాళ్ళతో పాటు నేను తినేస్తాను అనమాట. నాకు అలా తింటేనే తినాలనిపిస్తుంది, తర్వాత ఒంటరిగా అస్సలు తినాలనిపించదు. ప్లస్ అన్ని చల్లగా అయిపోతే అసలు తినలేను నేను, మెయిన్ అదనమాట. సో అందుకనేసి మా అత్తయ్య మావయ్య వచ్చినా లేకపోతే నేను మా వారికి వడ్డిస్తున్నా ఏదైనా కూడా అందరితో పాటు కలిసి తింటాను నేను. ఇంట్లో పనులన్నీ అయితే పూర్తయిపోయినాయండి. గిన్నెలు తోమేశాను, లంచ్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. తర్వాత బట్టలు ఉంటే బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశానండి. ఇంకా అవేమీ వీడియోస్ అయితే తీసుకోలేదు, ఫోన్ ఛార్జింగ్ లేదని. ఇంక ఇప్పుడు మేము షాపింగ్కి అయితే వచ్చాము. మా హస్బెండ్కి ఫస్ట్ బట్టలు అయితే తీసుకుంటాము. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మా షానుతో ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదండి, అందుకని పిల్లల్ని తీసుకుని రాలేదు. మీరు ఇంట్లో ఆడుకుంటూ ఉండండి అమ్మా, బయటికి వెళ్ళి వస్తాము అనేసి నేను మా వారు అయితే వచ్చాము. ఇప్పుడు మా వారికి బట్టలు కొనేసి ఈవినింగ్ పిల్లలకి అయితే తీసుకుంటామండి. ఇప్పుడు మా వారు షాపింగ్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము జుడియోకి అయితే వచ్చామండి. ఎవ్రీ ఇయర్ మేము వేరే షాప్లో అయితే తీసుకునే వాళ్ళము. వాళ్ళు ఇప్పుడు షాపు మార్చేస్తారనమాట. ఎస్ఆర్ నగర్ వరకు వెళ్ళాల్సి వస్తుందండి, చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. అక్కడ తీసుకునేది ఏదో ఇక్కడ మన ఇంటి దగ్గర జుడియో ఉంది కదా, జుడియోలో తీసుకుందాము అనేసి అంటే ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. నాకు నచ్చిన ఏ షర్టు మా హస్బెండ్కి నచ్చట్లేదండి. ఇంకా నాకు ఎందుకు వచ్చింది, నువ్వు ఏది కొనుక్కుంటావు అది కొనుక్కో అన్నట్టు నేనైతే అలా చూస్తున్నాను. అయితే ఇక్కడికి రాగానే డిస్ప్లేలో ఒక వైట్ కలర్ షర్ట్ అయితే పెట్టారన్నమాట. ఇంకోండి బొమ్మ కొంత చూసారా, అది నాకు నేను అన్నాను అనమాట, ఎప్పుడు రకరకాల చెక్స్ ఇలాగే తీసుకుంటున్నావు శ్రీవారు, ఆ వైట్ కలర్ షర్ట్ తీసుకోవచ్చు కదా, ఎప్పుడు వేసుకోలేదు నువ్వు వైట్ అనేసి అన్నాను. అయితే మా హస్బెండ్ ఎప్పుడు ఫుల్ హ్యాండ్సే వేసుకుంటారండి, హాఫ్ హ్యాండ్స్ బట్టలు వేసుకోరు అనమాట. సో తీసుకోనా వద్దా అని చాలాసార్లు అనుకున్నారు. ఇంకా చివరికి నాకు నచ్చింది అనేసి ఆ షర్ట్ అయితే తీసుకున్నారనమాట. ఇందులో నాకు ఇంకా చాలా రకాల షర్ట్లు నచ్చినాయి అనమాట. ఇది తీసుకో అది తీసుకో అంటున్నాను, కానీ మా వారు అయితే అదొద్దు ఇదొద్దు అని ఏదో కంప్లైంట్ చెప్తే ఇంకా చివరికి ఇప్పుడు తీస్తున్నారు చూసారండి, ఆ షర్ట్ అయితే తీసుకున్నారనమాట. సో ఫైనల్గా ఆయన చాలా రకాలు చూసి ట్రైల్ వేసి ఒక 2 అయితే ఫైనల్ చేసుకున్నారండి. 2 జతలకి 3000 రూపీస్ అయితే అయినాయి, పర్వాలేదు తక్కువే అయింది. బట్టలు షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. మా వారు తీసుకున్న షర్ట్ అయితే ఇది. ఎప్పుడు ఫుల్ హ్యాండ్సే వేసుకుంటున్నారు కదా మా వారు, అందుకనేసి ఈసారి హాఫ్ హ్యాండ్స్ ట్రై చేయొచ్చు కదా అంటే ఇదైతే తీసుకున్నారు. నచ్చిందా శ్రీవారు? ఉండు ఒకసారి వాడేసని చెప్పు.
ఇదైతే సెకండ్ పెయిర్ అండి. ఒకటేమో భోగి రోజు వేసుకోవడానికి, ఇంకోటేమో సంక్రాంతి పండుగ రోజు వేసుకోవడానికి అనేసి 2 జతలు అయితే తీసుకున్నారన్నమాట. నాకు ఇది ఏంటో ప్యాంట్ సెట్ అవ్వలేనట్టుంది శ్రీవారు అని అన్నాను. మా హస్బెండ్ అయితే బాగుంది ఇలాగే వేసుకోవాలి అనేసి తీసుకున్నారన్నమాట. టు బీ ఫ్రాంక్ నాకు అసలు సెలెక్షన్ తెలియదండి, మ్యాచింగ్ తెలియదు, దేని మీద ఏది వేసుకోవాలి అనేసి నాకు అసలు ఐడియా అయితే ఉండదనమాట. ఇంకా మా హస్బెండ్కి ఇలా నచ్చింది అన్నారు, సరే అయితే అనేసి తీసుకున్నారు. ఈ షర్ట్లో కూడా మా హస్బెండ్ చాలా బాగా అనిపించారు, నాకు అందంగా ఉంది అనేసి. ఇంకా అయితే తన్ని కొన్ని ఫొటోస్ అవి తీసాను, అర్థంలో చూసుకుంటున్నారు అనమాట ఎలా ఉన్నారో. లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటానండి, ఏమేమి పట్టుకెళ్ళాలో అవన్నీ అయితే తీసుకుని ఇక్కడ అయితే పెట్టుకున్నాను. అయితే ఈ రోజు ఏమి ఊరు వెళ్ళట్లేదు, రేపు వెళ్తామండి మండే. మాది ప్రయాణం అయితే 6 o'clock అనమాట. అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అనేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇందాక మీకు చూపించాను కదండి మా వారికి ఇప్పుడు జుడియోకి వెళ్ళి తీసుకున్న బట్టలు అయితే ఇవి. సో ఇవి ఆయన అయితే ఈ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా షానుకి మనుకి బట్టలు అయితే కొనాలండి. ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత వెళ్తాము, వెళ్ళి పిల్లలకి కావాల్సిన బట్టలు అయితే తీసుకుని వస్తాము. ఇవి గౌన్లు ఎప్పుడో తీసుకున్నానండి, వాడకపోతే ఇంకా టైట్ అయిపోతాయి కదా అనేసి రేపు చాగళ్ళు వెళ్ళినప్పుడు చాగల్లో వేసుకుంటారులే అనేసి ఇవి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత నాకైతే కొలాబరేషన్లోకి అవి వచ్చిన బట్టలు ఏ ఒకటి ఉంటున్నాయి కదండి, అందుకని నేను బట్టలు అయితే ఏమీ కొనుక్కోలేదు. ఒక జత అయితే ఇది ఆల్రెడీ మీరు చూసారు, ముంబై ఈవెంట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా, ఆ డ్రెస్ అయితే పెట్టుకున్నాను. ఇది అక్కడ నర్సాపురంలో వదిలేస్తాను, అమ్మ ఇస్త్రీ చెప్పి చూపిస్తుంది. ఇంకా ఒక జత ఇది కొత్తది అయితే తీసుకుని వెళ్తున్నానండి, పండుగ రోజు ఏమన్నా వేసుకోవచ్చని. నేను బట్టలు అయితే అసలు పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా బట్టలు అన్నీ నర్సాపురంలోనే ఉంటాయి. అక్కడ ఈ గోల్డ్ సారీస్ ఉన్నాయండి, ఏదో ఒక సారీ కట్టుకున్నా సరిపోతుంది. నాకు అసలు కొత్త బట్టలే కట్టుకోవాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. ఇంక ఇదిగోండి ఇవి పిల్లలకి ఆ రోజు రెడీ చేయడానికి ఉంటాయి అనేసి గాజులు, కొన్ని హెయిర్ క్లిప్స్ లాంటివి అయితే ఇలా కవర్లు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ సారీ అయితే చెప్పాలండి, నేను ఇప్పుడు వరకు ఎప్పుడు నా పెళ్ళికి కూడా హైయెస్ట్ ఎక్కువ రేట్ సారీ అంటే 7,000 అనమాట. పెళ్లి పట్టు చీర నాది 7,000 పెట్టుకున్నారు, 7,000 అనుకున్నానండి. ఇప్పుడైతే నాకు ఈ సారీ కొలాబరేషన్కి ఒకళ్ళు అయితే పంపించారండి. సారీ చూడడానికి ఇలా నార్మల్గా అనిపిస్తుంది కానీ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,500 అండి. ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అంటే అండి ఇది. అయితే ఫస్ట్ నేను బర్త్డే కట్టుకుందాం అనుకున్నాను, January 20న నా బర్త్డే అనమాట. అయితే మళ్ళీ ఇంత 10,000 రూపాయల సారీ కదా, కొంచెం ఏమైనా మంచి గ్రాండ్ ఫంక్షన్కి కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా, మంచిగా ఆర్నమెంట్స్ అన్నీ వేసుకుని కట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇంక ఈ సారీని ఇప్పుడు నర్సాపురం అయితే తీసుకుని వెళ్తున్నానండి. అక్కడ దేవక్కకి ఇచ్చేసి బ్లౌజు ఫాల్స్ ఇవన్నీ వేయించుకుని మళ్ళీ వస్తూ నాతో అయితే తీసుకుని తెచ్చేసుకుని ఇక్కడ సారీ ప్రీ ప్లీటింగ్ కానీ ఏమైనా చేసుకుని ఉంచుకుంటాను. మా రుతిది ఫంక్షన్ ఉంది కదండి, నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. తనది March 1 కానీ February ఎండింగ్లో కానీ తనది మెచ్యూర్ ఫంక్షన్ ఉండొచ్చు. సో ఆ ఫంక్షన్కి అయితే కట్టుకుంటానండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,500 రూపీస్ అండి. సో ఈ సారీ కూడా తీసుకుని వెళ్తున్నాను. బ్లౌజ్ మేబీ ఇప్పుడే నేను సారీ ఈ టైప్ ఏమన్నా రావచ్చేమో. ఇది కొలాబరేషన్కి వచ్చిందండి, ఈ వీడియో కొలాబరేషన్ది. వాళ్ళు ఇంకా సారీస్ పంపించారు, 7 సారీలు పంపించారు, షూట్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చారనమాట. అవి ఇంకా నేను షూట్ చేయలేదు, ఊరు నుంచి వచ్చాక చేస్తానండి. ఇంకా అందులో మీకు నచ్చింది ఒక సారీ అయితే తీసుకోండి అన్నారు. సో నేనైతే ఈ సారీ తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దగ్గర ఈ కలర్లో ఒక్క సారీ కూడా లేదు. డ్రెస్సెస్ ఉన్నాయి కానీ సారీ లేదు, ఇదైతే ఉంచుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు నర్సాపురంలోకి తీసుకెళ్ళిపోయి బ్లౌజ్ కుట్టించేస్తాను. ఒకవేళ ఈ బ్లౌజ్ నచ్చకపోతే ఈ సారీని తీసుకుని వెళ్ళి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్లో ఒక బ్లౌజ్ అయితే తీసుకుంటాను. సో ఇంతేనండి. ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉండిపోయినాయి, అమ్మకైతే కొబ్బరి ముక్కలు తీసుకెళ్తున్నారు, అమ్మ నూనె ఆడిపిస్తుంది అనేసి. ఇంకా అమ్మకి గ్యాస్ ట్యాబ్లెట్లు అవి తీసుకురమ్మంది, ఆ ట్యాబ్లెట్లు దగ్గరకు ఇవైతే తీసుకుని వెళ్తున్నాను అనమాట. పెద్ద ఎక్కువేమీ లగేజ్ లేదులేండి. ఇప్పుడు పిల్లలకి కొన్నాక పిల్లల బట్టలు కూడా పెడితే సరిపోతుంది అనమాట. సో నేను ఇంకా క్విక్గా అయితే బ్యాగ్ సర్దేసి, ఇప్పుడు ఆకలి వేసేస్తున్నాయండి. సో త్వరగా అన్నం కూర వండేసాను అనుకో, పిల్లలు భోజనం అయితే చేసేస్తారు. తర్వాత ఇంకా పిల్లల్ని మా షాను ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళని దింపేసి మేమైతే బట్టల షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఏ టైం అవుతుందో ఏంటో కూడా తెలీదు. అలాగనుకోండి రేపు వెళ్దామా అంటే రేపైతే అసలు కుదరదండి, ఎందుకంటే పిల్లలు రేపు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి రాగానే మేము బయలుదేరిపోతాము. సో ఇంకా లగేజ్ సర్దేసుకుని వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. కట్టేసి నాకు ఊర్లోనే తక్కువ ముందుగా తీసుకోవాలి అక్కడ.
మార్నింగ్ మటన్ కూర అయితే వండాను కదండి, అది మార్నింగ్కే సరిపోయిందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకుని వచ్చారు. సో ఇంకా చికెన్ కర్రీ అయితే వండాను. నేను ఎప్పుడు స్లోగా వండుతానండి కూరలు, అలాంటిది ఇది నేను అరగంటలో మొత్తం కూర అంతా వండేసాను. తర్వాత త్వరగా భోజనాలు అయితే చేసేసాము. ఇప్పుడు ఆ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి బాలానగర్లో వాళ్ళ ఇంటి దగ్గర దింపేయాలి. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే, నిన్నును పిల్లలిద్దరిని ఫస్ట్ నేను షాప్లో దింపేస్తాను, మీరేమో బట్టలు సెలెక్షన్ చేసుకుంటూ ఉండండి, తర్వాత నేను ఆ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దింపేసి మళ్ళీ వెనక్కి వస్తాను, అప్పుడు నేను వచ్చాక బిల్లింగ్ చేస్తాను అన్నారు. సో ఇంకా మేము ఫస్ట్ అయితే షాప్కి అయితే వెళ్తున్నామండి. పిల్లలిద్దరిని కింద వాచ్మెన్కి ఇచ్చి చూస్తూ ఉండండి, మా హస్బెండ్ ఒక 2 మినిట్స్లో వచ్చేస్తారని చెప్పానమాట. ఇంకా ఫస్ట్ నన్ను, షానుని, మనుని మా హస్బెండ్ అయితే ఆ జుడియో దగ్గర అయితే దింపేశారండి. అక్కడ వరుసగా 4 షాపులు ఉన్నాయి, ఈజీ బై, జుడియో, క్రోమా, ఇంకా ఏంటి మ్యాక్స్, ఇలాగ వరుసగా 4-5 షాపులు అయితే ఉన్నాయన్నమాట. అక్కడైతే మమ్మల్ని దింపేసి మళ్ళీ పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళారు. సో ఇక్కడికి రాగానే మా మను ఈ ఫ్రాక్ చూసి, నాకు ఈ ఫ్రాక్ నచ్చింది, నేను ఇది తీసుకుంటాను అంది. సో ఇంకా మనుకి అయితే ఇలాగ పెట్టి చూశానండి. ఫ్రాక్ అయితే బాగానే ఉంది, పైనంతా ప్లెయిన్గా ఉందన్నమాట, ఒక చిన్న బటర్ఫ్లై లాగా వచ్చింది. సో మనుకి అయితే ఒక 5-6 ఫ్రాక్స్ని అయితే ఇలాగ పెట్టి చూసి ఫైనల్గా 3-4 సెలెక్ట్ చేసుకున్నాము. అవి ట్రైల్ వేసి అందులో ఏది కావాలంటే అది ఉంచుదాము అన్నట్టుగాని. సో ఫస్ట్ జుడియోలోకి వెళ్ళామండి. జుడియోలో ఏంటంటే చాలామంది వెతికేసి ఉన్నట్టున్నారు. అసలు ఒక్క గౌన్ కనపడలేదండి, అసలు ఏది బాగోలేదు జుడియోలో పిల్లల బట్టలు. అప్పుడు మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కనిపించారనమాట. అసలు ఎంత ప్రేమగా పలకరించారండి, చాలా పెద్ద ఆవిడ అమ్మ భవానీ అని పిలిచారనమాట. నేను వెళ్ళి మాట్లాడాను అనమాట, ఏంటమ్మా ఈ మధ్యన అసలు వీడియోలు సరిగ్గా పెట్టట్లేదు, మాకు నోటిఫికేషన్ రావట్లేదమ్మా అని ఇలాగా చాలా ప్రేమగా అయితే మాట్లాడారన్నమాట. సో వాళ్ళే చెప్పారండి, జుడియోలోని మ్యాక్స్లోని బట్టలన్నీ ఏరేసినట్టున్నారు, అసలు మంచిగా కలెక్షన్ లేదు, కానీ ఈజీ బైకి వెళ్ళండి, ఈజీ బైలో బట్టలు చాలా బాగున్నాయి అనేసి చెప్పారన్నమాట. ఇంక అందుకనేసి నేను డైరెక్ట్గా ఈజీ బైలోకి అయితే వచ్చేసానండి. ఇక్కడ చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఫ్రాక్స్ ఏంటంటే చూడడానికి నార్మల్ ఇంట్లో కుట్టిన కాటన్ ఫ్రాక్స్లా ఉన్నాయి, కాకపోతే కాస్ట్ అయితే ఈ ఫ్రాక్ చూసారండి, ఇది 799 రూపీస్ ఎంతో కాస్ట్ ఉంది. అమ్మ ఇంత కాస్టా ఈ కాటన్ గౌన్కి అన్నట్టు అనిపించింది. కానీ ఈ గౌన్లు అన్నీ మనుకు వేసి చూసానండి, చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇంక ఈ గౌన్ మా హస్బెండ్ వద్దులేవే, అంత కాస్ట్ పెట్టేది మామూలు గౌన్ లాగా ఉంది, ఇది వద్దు అనేసి అన్నారనమాట. ఇంక ఇదిగోండి పిల్లలకి ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి ఒకసారి అయితే ట్రయల్ రూమ్లోకి అయితే తీసుకొచ్చి ట్రయల్ అయితే వేస్తున్నాము. మా షాను అయితే నేను ఈసారి అన్ని స్టైల్గా తీసుకుంటానమ్మా అనేసి అందండి. సరే అమ్మ, నీకు ఏది నచ్చితే అదే తీసుకొని, నీకు ఎలా నచ్చితే అలా తీసుకొని, నీ కంఫర్టే మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పాను. మా షాను అయితే అలా తీసుకుంది. మా మను ఇదిగోండి ఈ గౌన్ అయితే లూజ్ అయిపోయింది. ఈ మనుగారి మీద కోపం వస్తుందండి ఒక్కోసారి. ఏంటంటే ఆ పిల్ల టాయిలెట్ వస్తుంది, అర్జెంట్ చాలా అర్జెంట్, ఇంకెంత అర్జెంట్ అంటే టాయిలెట్స్ డ్రాప్స్ కారిపోయే వరకు చెప్పదు, అర్జెంటు అలా ఆపుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా అర్జెంట్ అయిపోయి ఇంకా చుక్కలు కారిపోతున్నాయి అనగా టాయిలెట్ వచ్చేస్తుందని నొక్కు వేసుకుంటూ పరిగెట్టేస్తుంది అనమాట. అది ఇంట్లో అయితే సరిపోతుందండి. ఈ పిల్ల ఏం చేసింది, ఆ రోజు బట్టలు ట్రైల్ చేస్తున్నానా, అర్జెంట్ వచ్చేసింది, ఇంకా అసలు ఆ ఫ్రాక్ వేసుకుని బయటకు వెళ్ళిపోతానంటుంది. అందులోనేమో మనకేం టాయిలెట్స్ లేవు ఈజీ బైలోని. ఇంకా ఆ ఫ్రాక్ ఇప్పించి త్వరగా దాన్ని ఫ్రాక్ వేసి మా హస్బెండ్ రోడ్డు మీదకి తీసుకెళ్ళి అక్కడ అయితే వేయించారనమాట. హాయ్ అండి, నిన్న వ్లాగ్ షాపింగ్ వరకు వెళ్ళి ఆపేసాను కదా, ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నానండి. అంటే ఇది 2 డేస్ వ్లాగ్ కలిపి అయితే పెడుతున్నాను, సండే మండే కలిపి. నిన్న ఈజీ బైక్ వెళ్ళి షానుకి మనుకి బట్టలు అయితే తీసుకున్నాను కదండి, అవి నిన్న బ్యాగ్లో అయితే పెట్టలేదు. సో ఇప్పుడు పిల్లల బట్టలు అయితే బ్యాగ్లో పెడుతున్నాను. పిల్లలకి ఏమేమి బట్టలు తీసుకున్నాను ఏంటి అని అన్నీ మీకు అయితే చూపించాను కదండి. ఇంకైతే ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్కి పిల్లల బట్టలు తీసుకెళ్ళి బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకొక టైం అయితే 5 o'clock అవుతుందండి. ఈరోజు మాది చాగల్లికి ప్రయాణము. మేము 5:30 కల్లా 6:30 కంట మా ట్రైను. మేము 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోతాము. షాను మన వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళి 3 o'clock అయితే ఇంటికి వచ్చారండి. ఇప్పుడు టైం 4:30 అవుతుంది.
పిల్లలు రాగానే నేను మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసాను. ఇల్లంతా సర్దేస్తే షానుమను చాలా నీట్గా ఇల్లు అయితే తుడిచిపెట్టారండి. థ్యాంక్ యూ షానుమను. యూఆర్ వెల్కమ్ మమ్మీ. ఇల్లు అయితే చాలా బాగా తుడిచారండి. నాకు ఒక పని తప్పింది. ఇంక ఈ బ్యాగ్ సర్దేసుకుని మార్నింగే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ తీగల మీద ఆరేసానండి. వాటిని మడతలు పెట్టేసుకుని ఎక్కడొక్కడ సర్దేసుకుంటే ఇంట్లో పని అంతా పూర్తయిపోతుంది. ఇంకా ట్రైన్లో తినడానికి డిన్నర్ ఇంట్లో వంట చేయలేను, నాకు చాలా పని ఉంది అనేసి చెప్తే మా వారు నేను ఆర్డర్ పెట్టేస్తానులే కట్టుకుని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అనేసి మా వారు అయితే అన్నారండి. ఇంకా వంట పని లేదు కాబట్టి చాలా తేలిగ్గా ఉంది. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఎడిటింగ్ చేస్తూనే ఉన్నానండి 3 o'clock వరకు. ఇంకా 3 o'clockకి లేచి ఇంకా గిన్నెలు తోముకుని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను. ఇంక ఈ బట్టలు సర్దేసుకుంటే బ్యాగ్ బుక్ పని అయిపోతుంది, వాటర్ బాటిల్ ఒకటి నింపేసుకుంటే సరిపోతుంది. సో నిన్నైతే ఇందులో పెట్టాను కదండి మా వారి కొత్త బట్టలు నావిని. ఇంక ఈ అమ్మాయి ఈ కాకంతా సెల్ఫ్ ఖాళీగా ఉంది కాబట్టి అందులో పిల్లల బట్టలు అయితే పెడుతున్నాను. సో ఇంక నేను బ్యాగ్ సర్దేసుకుని బట్టలు అయితే మడతలు పెట్టేస్తానండి. కట్టే ఈ రోజైతే పనులన్నీ భలే టైంకి అయితే పూర్తి చేసేసానండి. 5 o'clock కల్లా అన్ని పనులు పూర్తి చేసేసి మా హస్బెండ్ వస్తారేమో అనేసి వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఎందుకంటే వంట పని లేదండి, మెయిన్ అసలు వంట పని ఉన్నది అనుకోండి ట్రైన్లోకి ఫుడ్ని ప్యాక్ చేసుకోవాలి, వాటన్నిటిని మళ్ళీ బ్యాగ్లోకి సర్దుకోవాలి, మళ్ళీ అవి తిన్నాక బాక్స్లో ఎక్కడ పాడేసుకోకుండా తెచ్చుకోవాలి. మా ఆయనేమో ప్లాస్టిక్ బాక్స్లో పెడతానంటే ఒప్పుకోరు, స్టీల్ బాక్స్లే పెట్టాలి అంటారు. సో అదొక పెద్ద తలనొప్పిలా అనిపిస్తుందండి. మళ్ళీ ఇంట్లో అవన్నీ సర్దిన తర్వాత తోముకుని వెళ్ళాలా, నాకు కంగారు అయిపోతుంది. మళ్ళీ ఎన్ని టైంకి అయిపోవాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇన్ని పనులు ఒక్కదాన్నే చేస్తున్నానా, ఎన్ని ఎక్కడ టైంకి అయిపోతే చెప్పండి. ఆ గిన్నెలైనా తోముకుని వెళ్ళాలి కదా, ఎన్నెలా వదిలేస్తే వాసన వచ్చేవో చెప్పండి. సో ఇంక అందుకనేసి నేను చేయలేను, నువ్వు బయట నుంచే తీసుకుని వచ్చేసేయండి, ఫుడ్ ఆర్డర్ పెట్టేయండి అంటే ఇంకా మా హస్బెండ్ స్విగ్గీలో 2 బిర్యానీ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టారండి. అవి కూడా ఇంటికి వచ్చేసినాయి, వాటిని కూడా బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట. తర్వాత ఇమీడియట్గా బట్టలన్నింటినీ అయితే మడతలు పెట్టేశాను. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము, ట్రైన్ అయితే ఎక్కేసామండి. చెప్పాను కదా మా హస్బెండ్ 2 ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టారు అనేసి. సో అవైతే మాకు ఇంటికి అయితే వచ్చేసినాయి అనమాట. బావర్చి నుంచి అయితే ఆర్డర్ పెట్టారు. మినీ చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ అండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఆ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా నచ్చింది అనమాట. సో పిల్లలిద్దరికీ తినిపిస్తూ నేను కూడా తినేసాను. మా హస్బెండ్ అయితే ఇంకొక ప్లేట్లో అయితే పెట్టుకుని ఆయన కూడా అయితే తినేసారనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఆపేస్తానండి. రేపు వ్లాగ్ చాగలలో డే 1 ఎలా గడిచింది ఏంటి అన్నది రేపు వ్లాగ్లో అయితే చెప్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.